ఇటీవల బంగ్లాదేశ్‌కి చెందినటువంటి ఒక ఎంపీ మన దేశంలో హత్యకు గురవ్వటం జరిగింది. ఆయన ఒక చికిత్స నిమిత్తం భారతదేశానికి రావటం, కలకత్తాలో ఒక అపార్ట్మెంట్‌లో ఆయన మృతి చెందారు అనేది ఒక సమాచారం. దీనికి సంబంధించి ఇప్పటివరకు ఆయన మృతదేహం కూడా దొరకలేదు. దీనికి సంబంధించి పోలీసులు విచారణ జరుపుతూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే దీంట్లో కొన్ని కీలకమైనటువంటి అంశాలు వెల్లడవటం జరిగింది. ఇది మామూలు హత్య కాదు అని చెప్పి పక్కా ప్లాన్ ప్రకారం ట్రాప్ చేసి మరీ మర్డర్ చేశారు అనేది ఇక్కడ తెలిసినటువంటి అంశం. ఇక వివరాల్లోకి గనక వెళ్ళినట్లయితే అన్వరుల్ అజీజ్ అన్వర్ బంగ్లాదేశ్కి చెందినటువంటి ఈయన ఎంపీ. సో ఈయనకు అమెరికా పౌరసత్వం కలిగినటువంటి అన్వరుద్దీన్ అనేటువంటి ఒక స్నేహితుడు ఉన్నాడు. వీళ్ళిద్దరికీ మధ్యలో ఉన్నటువంటి కొన్ని లావాదేవీల కారణంగా, కొన్ని చెల్లింపుల మధ్య జరిగినటువంటి ఒక వివాదం కారణంగా ఎంపీని చంపాలి అని చెప్పి తన స్నేహితుడే నిర్ణయించుకుంటాం. దానికి సంబంధించి షిలాంటి రెహమాన్ అని అఖ్తరుద్దీన్కి ప్రియురాలు, లవర్. సో తన లవర్నే ఉపయోగించి ఫోన్ చేయించి హనీ ట్రాప్ చేయించి, సో ఎంపీకి ఒక మహిళను ఎరవేసి అతన్ని ఇండియాలో ఒక అపార్ట్మెంట్కి రప్పించటం, ఇక్కడ ముందుగానే ప్లాన్ చేసుకున్నటువంటి విధంగా జిహాదీ హవల్దార్ అనేటువంటి వ్యక్తికి దాదాపుగా 5 కోట్ల రూపాయల సుపారీ ఇచ్చినట్లుగా ఒక సమాచారం. ఇతను కూడా బంగ్లాదేశీ పౌరుడే. ఆ హనీ ట్రాప్కి యూజ్ చేసిన అమ్మాయి ఎవరైతే ఉన్నారో షిలాంటి రెహమాన్, ఆమె కూడా బంగ్లాదేశ్కి చెందినటువంటి పౌరురాలే. వీళ్ళంతా కలిసి ఈ జిహాదీ హవల్దార్ అనేటువంటి వ్యక్తిని సిఐడి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా ప్రస్తుతం మనకి సమాచారం అందుతుంది. బంగ్లాదేశ్ పోలీసులు అలానే మన సిఐడి పోలీసులు కలిసి కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. అతను విచారణలో విస్తుపోయేటువంటి నిజాలను తెలియజేయటం జరిగింది. సో ఎంపీని ఈ ఫ్లాట్కి ఆ అమ్మాయి ద్వారా రప్పించి ఇక్కడ ఎంపీ గొంతు నులిమి చంపేసి అక్కడతో వదిలేయకుండా ఎంపీ చర్మం మొత్తం ఒలిచేసి బోన్స్ అన్నీ సపరేట్ చేసి మిగిలినటువంటి శరీర భాగాలని ముక్కలు ముక్కలు చేసి స్మెల్ రాకుండా ఉండటానికి బ్లీచింగ్ పౌడర్ వేసి ఫ్రిడ్జ్లో దాచిపెట్టి ఆ తర్వాత చిన్నగా శరీర భాగాలను కొద్దిగా 2 విడతలుగా తీసి వాటికి బయట జనానికి అనుమానం రాకుండా ఆ మాంసానికి మసాలా, ఉప్పు, కారం, పసుపు ఇలాంటివన్నీ రాసి ఏదైతే మనం తందూరీ చేయటానికి కోడికి పట్టిస్తామో ఆ టైప్లో మసాలా పట్టించి ట్రాలీ సూట్ కేసుల్లో నింపి కలకత్తా సిటీ మొత్తంలో అక్కడక్కడ శరీర భాగాలు విసిరేశారు అనేది ఒక సమాచారం. సో ఇప్పటి వరకు ఈ శరీర భాగాలు ఎక్కడెక్కడ విసిరేశారు అనేది కూడా తెలీదు. ఈ అమ్మాయి ఎవరైతే హనీ ట్రాప్లో ఇన్వాల్వ్ అయ్యిందో ఆ అమ్మాయికి పూర్తి సమాచారం తెలుసు, కానీ ఆ అమ్మాయి నోరు తెరవట్లేదు. ఆ అమ్మాయి నోరు విప్పితేనే ఎంపీ శరీర భాగాలు లభ్యమయ్యేటువంటి అవకాశం ఉంది. సో ఇంత దారుణంగా ఒక వ్యక్తిని హత్య చేసేటువంటి పరిస్థితికి దిగజారిపోతున్నారు అంటే అసలు నిజంగా ఇది మామూలు విషయం అయితే కాదు.